హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు అందరూ? వేడి వేడి అన్నంలో ఏ పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది కదండి. సో నేనైతే ఈరోజు మా ఇంట్లో దొండకాయ పచ్చడి అయితే చేశాను. దొండకాయల్ని కట్ చేసి కూరకుండా ఉండాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా. అదే కాకుండా ఇలా మనం పచ్చళ్ళలా చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. నేనైతే దీనికి కాంబినేషన్గా ఇంట్లో రసం అయితే పెట్టుకున్నానండి. రెండు కలిపి తింటుంటే టేస్ట్ అదిరిపోయింది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇది రైస్లోకే కాకుండా చపాతీ ఏ టిఫిన్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు మరి లేటు, చేసేద్దామా? ముందుగా కడాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి కడాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న, చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. బాగా చిన్నవి అవసరం లేదు, ఎందుకంటే ఆయిల్లో వేసుకుంటే మగ్గిపోతాయి కాబట్టి. సో ఈ విధంగా కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం కలుపుకుంటూ మధ్యలో ఈ దొండకాయల్ని మనం మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి ముక్కలు ఈ విధంగా అయితే ఉంటాయి. దీంట్లోకి ఇప్పుడు ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని కూడా మగ్గించుకోవాలి ఇంకొక 5 మినిట్స్. చూడండి వీడియోలో చూపించిన విధంగా కంప్లీట్గా మగ్గిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. వీటిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం పచ్చిమిరపకాయలతోటైనా చేసుకోవచ్చండి, అలాగే ఎండుమిరపకాయలతో కూడా కంప్లీట్గా చేసుకోవచ్చు. కానీ రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి నేను 2 ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకున్నానండి. ఇవిలా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 టమాటాలు కట్ చేసి పెట్టుకుని వాటిని మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గితే సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని జస్ట్ ఆ వేడిగా కొత్తిమీర మగ్గితే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసేసి మొత్తం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్గా చల్లారబెట్టేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు దినుసుల్ని ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకుని దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయల్ని అండ్ టమాటా కొత్తిమీరలను కూడా వేసేసుకుని కొద్దిగా సాల్టు, టేస్ట్కి తగ్గ సాల్టు అండ్ కొంచెం పసుపు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీని తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, పొట్ట తీసేసిన వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి, ఎండుమిరపకాయలు బ్లాక్ కలర్లోకి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే పచ్చడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లోకి మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇలా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అంతటినీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా కూడా పచ్చడి బాగా పీల్ చేసుకుంటుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకుంటూ పచ్చడిని మగ్గించుకోవాలి. ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. నన్ను నమ్మి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.